కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియమించే ఆలోచనలో ప్రభుత్వమట. సమర్థుడైన ఆఫీసర్ అనే పేరు, తెలంగాణ వాదిగా గుర్తింపు, రాష్ట్ర సామాజిక రాజకీయ పరిస్థితులపై అవగాహన, యూపీఎస్సీ ప్యానెల్లో ఆయన పేరు, అక్కడి నుంచి లిస్టు రాగానే నియామకమట. సో ఆయన ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఆయన ఇప్పుడు డీజీపీ అయ్యే అవకాశాలు ఆయనకు ఉన్నాయట. కొత్త డీజీపీగా బి శివధర్ రెడ్డిని నియమించే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నదట. యూపీఎస్సీ నుంచి వచ్చే ప్యానెల్ లిస్టులో ఆయన పేరు తప్పకుండా ఉంటుందని టాక్. ప్రభుత్వం సైతం ఆయన సేవల పట్ల సంతృప్తికరంగా ఉందని, అందుకే ఆయన డీజీపీగా నియమించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు ఒక 5 పేర్లు ఉంటాయి. 5 పేర్లలో ఈయనది కూడా ఒక పేరు. మరి యూపీఎస్సీ నుంచి ఏ పేర్లు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిని నియమిస్తారన్నది చూడాలి. అవకాశాలు అయితే ఈయనకున్నాయి అంటున్నారు. శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగం బాధ్యతలు చూస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసర్ల కోర్ టీంలో ఆయన ఒక సభ్యుడిగా ఉన్నారు. శివధర్ రెడ్డికి సమర్థుడు, వివాదరహితుడు అనే ఆఫీసర్గా కూడా పేరున్నది. యూపీఎస్సీకి చేరిన డీజీ క్యాడర్ లిస్ట్ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి డీజీపీని నియమించాలంటే ప్రస్తుతం డీజీ ర్యాంకులో పనిచేస్తున్న ఆఫీసర్ల లిస్టు మొత్తాన్ని యూపీఎస్సీకి పంపాలి. వారి సర్వీస్ రికార్డులతో సహా వారి మీద ఉన్న అభియోగాలు సైతం పేర్కొనాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 11 మంది ఐపీఎస్లు డీజీ, అడిషనల్ డీజీ హోదాలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఆ లిస్టును 2 రోజుల క్రితమే ప్రభుత్వం సర్వీస్ కమిషన్కు పంపింది. లిస్టులో ఉన్న ఆఫీసర్ల పనితీరు, సమర్థతను పరిగణలోకి తీసుకొని 3 ఆఫీసర్లతో కూడిన ప్యానెల్ లిస్టును ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. అందులో నుంచి ఒకరిని ప్రభుత్వం డీజీపీగా అపాయింట్ చేసుకోవచ్చు. అయితే డీజీపీగా అపాయింట్ అయ్యే ఆఫీసర్ పదవీ కాలం కనీసం 6 నెలలు తప్పకుండా ఉండాలన్నట. అంటే రిటైర్ అయ్యే సమయానికి 6 నెలల పదవీ కాలం ఉండాలి. సో అట్లాంటి వాళ్ళని నియమిస్తారనమాట. ఒక 3 పేర్లు పంపిస్తుంది యూపీఎస్సీ. ఆ 3 పేర్లలో ఏదో ఒకటి ఈయన ఉన్న ముఖ్యమంత్రి సెలెక్ట్ చేస్తాడు. మరి అది ఎవరికి వస్తున్నది చూడాలి.